మనకి ఈ గత 10-15 ఏళ్లలో బాగా చిరాకు పుట్టే రేట్లు నాలాంటోడికి ఏంది అంటే ఎయిర్‌పోర్టుల్లో రేట్లు, లేపోతే సినిమా మాల్స్‌లో రేట్లు. బయట రూ. 30కి వచ్చే పేలాలు లోపలికెళ్తే పాప్‌కార్న్ అన్నటువంటి పేరుతో రూ. 300, రూ. 400. బయట రూ. 50కి వచ్చేటువంటి కూల్ డ్రింక్ లోపలికెళ్తే రూ. 300, రూ. 400. బయట రూ. 20కి వచ్చేటటువంటి సమోసా లోపలికెళ్తే రూ. 80. ఇయన్నీ ఏంటి అంటే అదేమంటే వాడి అద్దె, వాడి ఏసీ, వాడి ఇయన్నీ. వాడి దాంట్లో అంత దోచుకోవడం, ఆ టికెట్ రేట్ కూడా మరి రూ. 20, రూ. 50 నుంచి ఏకంగా రూ. 150, 200, 250, 300, 350, 500 రేంజ్‌లోకి వెళ్ళిపోతున్నాడు. సరే, అది ఎవడి అభిప్రాయం వాళ్ళకుంది, అది పక్కన పెడదాం. ఎయిర్‌పోర్ట్‌లో కూడా ఈ దోపిడీ భారీగా ఉంటుంటుంది. అదేమంటే ఎయిర్‌పోర్ట్‌కి వెళ్తే అద్దె, వాళ్ళు మెయింటెనెన్స్‌కి అని చెప్తుంటారు. ఇప్పుడు ఇది మీద ప్రజలలో వ్యతిరేకత రావడం, చాలా పెద్ద ఎత్తున స్పందన రావడంతో కేంద్ర ప్రభుత్వం ఎయిర్‌పోర్ట్‌లో మార్చమన్నాక మొట్టమొదటిసారిగా చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో సరే అమ్మేది రేట్, ఎక్కువ రేటుకి అమ్మేది ఉంటాయి. అదే సందర్భంలో రూ. 10కి టీ, రూ. 10కి కాఫీ, రూ. 10కి వాటర్ బాటిలు, రూ. 20కి సమోసా, రూ. 20కి స్వీట్ ఆఫ్ ది డే, రూ. 20కి ఉడాన్ యాత్రి కేఫ్ అనేది ఒకటి పెట్టి ప్రతి చోట కూడా దాంట్లో ఇవి ఏర్పాటు చేయబోతున్నారు. ఇక చెన్నైలో ప్రారంభమైంది. ఇది రాబోయేటటువంటి రోజుల్లో ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో కూడా పెడతారట. అన్ని ఎయిర్‌పోర్ట్‌లో ఇట్లాంటిది పెడితే అద్భుతం.